వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఇప్పుడు క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా క్యారెట్ను ఇలా తురుముకోవాలి. ఇలా తురమలేనప్పుడు చిన్న చిన్నగా క్యారెట్ని అంతా కూడా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవచ్చును. ఇదిగోండి, 1 కేజీ క్యారెట్ను ఇలా తురుముకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమునంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన అంతా పోయేస్తుందండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగు ఉన్న క్యారెట్ అంతా కూడా మాడిపోతుంది. అందుకని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయిందండి. ఇందులోకి 1.5 కప్పు పాలు వేసుకొని క్యారెట్ అంతా కూడా ఉడికించుకోవాలి. పాలు వేసాక ఇలా డైరెక్ట్గానే ఉడికించుకోవచ్చు, లేదంటే కుక్కర్లో 2 విజిల్స్ ఇచ్చుకొని కూడా మెత్తగా ఉడికించుకోవచ్చును. నేను ఇక్కడ డైరెక్ట్గానే ఉడకపెట్టుకుంటున్నాను. ఇలా పాలు పోసాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత వేసి ఉడికించుకోవాలి. 3-4 నిమిషాలకు ఒకసారి మూత తీసి క్యారెట్ని మళ్ళీ కలిపి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నాకు పాలలో క్యారెట్ ఉడకడానికి 15 నిమిషాలు పట్టిందండి. నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకున్నాను. చూడండి, ఇప్పుడు క్యారెట్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర 1 కప్పు వేసుకోవాలి. 1 కప్పు అంటే 100 గ్రామ్స్ ఉంటుంది ఈ చక్కెర. మీకు స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే మధ్యలో టేస్ట్ చేసి ఒకవేళ తక్కువగా ఉంది అంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చండి. ఇలా చక్కెర వేసి ఒకసారి కలిపామంటే చక్కెర అంతా కూడా కరిగిపోయి మళ్ళీ వాటరీగా అయిపోతుంది క్యారెట్ అంతా కూడా. చూడండి ఎంత నీళ్ళగా అయిందో. ఈ నీళ్ళంతా కూడా ఆవిరయ్యేట్టుగా మనం ఉడికించుకోవాలి. ఈ నీటినంతా కూడా క్యారెట్ పీల్చుకొని బాగా స్వీట్నెస్ వస్తుందండి హల్వా. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ కొంతసేపు క్యారెట్ని ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే క్యారెట్లో వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకోవాలి. ఈ టైంలో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. మరో పక్కన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, కిస్మిస్ ఇలా అన్నీ వేసాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ దూరగా వేయించుకొని క్యారెట్ హల్వాలోకి కలుపుకోవాలి. అంతేనండి, ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.